శ్రీధర్ గారు, ప్రస్తుతం ఇక్కడ జరిగే దాని యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము, దాని వెనుక ఏంటి అంటే చెప్తారా మాకు? ఈరోజు డాలాస్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వితీయ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఆయనకు అత్యంత ఆప్తులైనటువంటి సబ్బం హరి ఎంపీ గారు, జూపూడి ప్రభాకర్ రావు ఎమ్మెల్సీ గారు వాళ్ళిద్దరూ అతిథులుగా రావటం ఇక్కడ మనకు అదృష్టంగా భావిస్తూ, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధాన్ని, రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ అనుబంధాన్ని మనందరూ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అంత క్లోజ్గా మెలిగినటువంటి మిత్రులు మనకు ఈరోజు అనుభవాలు చెప్పుకోవటం. అలాగే డాలాస్లో ఉన్నటువంటి ఎంతోమంది వందలాది మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకి ఇది ఒక అవకాశం కూడా ఉంది. మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 2009లో గెలిచినప్పుడు జరిగిన కారు ర్యాలీ దానికి ఒక మచ్చుకు ఉదాహరణ. అక్కడి నుంచి ఆయనకున్న పాపులారిటీ విదేశాల్లో కూడా ఎంత అభివృద్ధి ఉందో, ఎంత ఘనంగా ఉందన్నమాట. అలాగే ఈరోజు సెప్టెంబర్ 11th జరుగుతుంది కాబట్టి అనదర్ సాడ్ డే ఫర్ అమెరికా ఈజ్ దట్ మన సెప్టెంబర్ 11 అటాక్స్. సో అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి దాదాపు వీరులందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులోనూ మన పార్లమెంట్ సభ్యులు, మన శాసనసభ్యులు, మండలి సభ్యులైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా నివాళులు అర్పించడం ఇది చాలా అంటే మన ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్కి చాలా దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను.